మొదటి గురువు మాతృమూర్తి శ్రీమతి జి మనోజ్ కుమార్ గారి ప్రసంగం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటున్నది వేదం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు సుగుణాభిరాముడు శ్రీరాముడు. అలాగే భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యస్య తత్ఫలం మాతృవందనే. మాతృమూర్తి పాదాభివందనంతో సమానం కాశీయాత్ర, సముద్ర స్నానం, భూప్రదక్షిణ చేయడం. విఘ్నాధిపతి వినాయకుడు జగత్పిత జగన్మాత అయిన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసి విఘ్న నాయకుడయ్యాడనే విషయం లోక విదితమే కదా. అందుకే మాతృదేవో భవ అన్నది వేదం. ఎంతవారికైనా తొలి గురువు అమ్మే కదా. కన్న తల్లి అయినా అమ్మలాంటి గురువు అయినా పసి మనస్సులలో సంస్కార బీజాలు నాటేది వారే. అందుకే కాల నియమం లేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు. అలా నేర్చుకున్న గొప్ప వ్యక్తులు మన చరిత్రలో ఎందరో. ఒక్కసారి వారిని స్మరిద్దాం. మానవుడు విజయం వైపు పరుగులు తీస్తాడు. మంచిదే, విజయం సాధించడంలో ఉండే ఆనందం వర్ణనాతీతం. కానీ ఆ విజయం విలువలతో కూడినది అయితే సాధించిన ఆ వ్యక్తికి సమాజం నీరాజనాలందిస్తుంది. మేధాశక్తి కంటే శీల సంపద అలవర్చుకోవాలి. అట్టి మేధతో కూడిన శీల సంపద తల్లిదండ్రుల వల్లనే సాధ్యమవుతుంది. ఇంటి నుండే ఆ శీల సంపదకు పునాది పడాలి. తల్లి ఒడి మొదటి బడి అన్నారు కదా. తప్పటడుగులు వేసే పిల్లవాడిని సరైన నడక తల్లి అందించడం నుండి విలువలు ఉగ్గుపాలతో నంగరించి నేర్పాలి. అడుగులు వేస్తూ పిల్లవాడు క్రింద పడితే పిల్లవాడు ఏడవగానే తల్లి వెంటనే ఎంతో ప్రేమతో ఓదార్చి, ఇక్కడే కదా క్రింద పడింది, ఛీ దెబ్బలు వేద్దామా కొడదామా అంటూ ఆ నేలను కాలితో కొట్టడం, పిల్లవాడు ఏడుపు ఆపేయడం వెంటనే జరిగిపోతుంది. అలా కాకుండా పిల్లవాడు పడ్డా వాడు లేచేట్టుగా ఉత్సాహపరచాలి. దీనివల్ల ఏమవుతుంది? తనకు కలిగిన కష్టాన్ని ఎదుర్కొనే మానసిక బలం తోడవుతుంది. లేకపోతే తనకు కలిగిన కష్టం ఇతరుల వల్ల అని నిందించడం అలవాటు చేసుకుంటాడు. దీనికి ఉదాహరణగా భాగవతంలో సునీతి సురుచి ప్రవర్తన. వీరిరువురు ఉత్తానపాదుడనే మహారాజు భార్యలు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు ఉన్నారు. తండ్రి ఒడిలో ఉత్తముడితో పాటు తాను కూర్చునే ప్రయత్నం చేయగా, నీకు అంతటి అదృష్టం కలగాలంటే విష్ణుమూర్తిని ఆశ్రయించమని ధ్రువుడిని ఈసడించుకుంటుంది. ధ్రువుడు ఏడుస్తూ తల్లికి చెప్పగా వెంటనే ఆ తల్లి, ధ్రువ, నీ పినతల్లి చెప్పినట్టుగా విష్ణుమూర్తిని ధ్యానించు. ఆయన ఒడిని ఆశ్రయించిన ఇక జీవితంలో ఏ కోరికకు తావుండదనే సత్యాన్ని బోధిస్తుంది. కానీ పినతల్లి మీద విరుచుకుపడలేదు, రాద్ధాంతమూ చేయలేదు, సురుచి పట్ల ద్వేషభావాన్ని పెంచలేదు. తపస్సు ద్వారా విష్ణుమూర్తి అపార కరుణా కటాక్షాలను పొందిన ధ్రువుడు ఇంటికి రాగా ఒక గొప్ప యోగి పుంగవునిలా తేజో సంపన్నుడే విరాజిల్లుతున్న ధ్రువుడిని సురుచి ప్రేమతో ఆలింగనం చేసుకుంది. తనను అవమానించిన పినతల్లి పట్ల ఎలాంటి ద్వేషభావము లేకుండా మహోన్నత వ్యక్తిత్వంతో ధ్రువపదాన్ని పొందిన ధ్రువుడిని నేటి తల్లులు పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి. ఒక విత్తనము మొక్కై చెట్టై మహావృక్షంగా మారి ఫలవంతం కావాలంటే మొట్టమొదట కావలసింది గాలి, నీరు, వెలుతురు, ఎరువు కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది సారవంతమైన నేల. ఆ తర్వాతే మిగిలినవన్నీ. పిల్లలు విలువలతో పెరగాలన్నా, సంస్కారవంతులుగా ఎదగాలన్నా, సౌశీల్యవంతులుగా రాణించాలన్నా వారికి గృహ వాతావరణం అనుకూలంగా ఉండాలి. అదే నిజమైన వ్యక్తిత్వ వికాస వేదిక అవుతుంది. నేటి కాలంలో ఎన్నో పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు సంపాదించి మళ్లీ ప్రత్యేకించి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ వ్యక్తిత్వ వికాస కేంద్రాలలో వేల కొలది ఫీజులు కట్టి తర్ఫీదు పొందుతున్నారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు వంటి వారు ఏ శిక్షణాలయాలకు వెళ్లలేదు. గృహ వాతావరణం, అమ్మ ఒడి, తల్లిదండ్రుల శిక్షణనే వీరికి మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగినది. స్వామి వివేకానంద తల్లి భువనేశ్వరీదేవి ఒడిలో భారత భాగవత రామాయణాది గ్రంథాలను, ధర్మ సారాన్ని, నైతికతను, ఆధ్యాత్మిక చింతనను గ్రహించడమే కాక దానిని ఆచరించి చూపించారు. తల్లిదండ్రుల ఆచరణ పిల్లలకు మార్గదర్శకం అవుతుంది. నీతులు చెప్పడం వేరు, నీతిగా జీవించడం వేరు. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండగా
పిల్లలకు నైతికత రావాలంటే దుస్సాధ్యమే అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు సమయపాలన పాటించకుండా విద్యార్థి క్రమశిక్షణగా ఉండాలనుకోవడం ఉపాధ్యాయుడికి శిక్ష అవుతుందే తప్ప తాను ఏమాత్రమూ శిక్షణనివ్వలేడు. మన చరిత్రలో ఏ మహాత్ముని జీవిత చరిత్ర చదివినా వారంతా భావితరాలకు మార్గదర్శకులయ్యారంటే అది వారి తల్లిదండ్రుల ఆచరణ మాత్రమే. స్వామి వివేకానంద పాఠశాల విద్యను అభ్యసిస్తున్న రోజులవి. పాఠశాల చదువు ముగిసే ముందు ఉపాధ్యాయురాలు తరగతి గదిలోని పిల్లలందరినీ మీరు భవిష్యత్తులో ఏమి కావాలనుకున్నారు అని అడగగా ఒక్కొక్కరు వారి వారి మక్కువను ఇంజనీరనో డాక్టరనో కలెక్టరనో తెలియజేస్తూ ఉన్నారు. కానీ వివేకానందుడు మాత్రం నేను జట్కా బండి తోలుతాను అన్నాడు. ఉపాధ్యాయురాలు ఆశ్చర్యపోయారు. పిల్లలంతా నవ్వుతున్నారు. బడి గంట మోగింది. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. వివేకానందుడు ఇంటికి వెళ్లేలోగా బడిలో జరిగిన వృత్తాంతం పిల్లలు వాళ్ల అమ్మకు చెప్పారు. కానీ ఆ తల్లి ఏమాత్రమో సంకోచించగా ఎంతో గంభీరంగా హుందాగా, నానా వివేక, నీవు పెద్దయ్యాక ఏమవుతావు అన్నారు. మళ్ళీ అదే సమాధానం, అమ్మా నేను జట్కా బండి తోలుతాను. ఆ తల్లి వివేకానందునితో సరే నాయనా అలాగే చెయ్యి, కానీ ఒకటి ఇలారా అంటూ దేవుడి గదిలోనికి తీసుకుని వెళ్లి గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతున్న చిత్రపటం చూసి నీవు ఆ 4 గుర్రాలు కలిగిన బండి తోలు. కృష్ణ పరమాత్మ జగద్గురువులా నీవు ధర్మ అర్థ కామ మోక్షాలనే ఈ 4ంటిని జయించి నీవు విశ్వనాయకుడివి కావాలన్నది. ఎంతటి గొప్ప భావన ఆ తల్లి మనసులో ఉందో కదా. అందుకే పెద్దలు అంటారు, ఏ గూటి చిలుక ఆ గూటి పలుకుతుందంటారు. నా తల్లి అందించిన ప్రేమ శిక్షణయే నేటి నా వ్యక్తిత్వానికి మూలం. తల్లి రుణం నేను ఎన్నటికీ తీర్చలేను అన్నారు స్వామి వివేకానంద. భువనేశ్వరీదేవి ధర్మపరాయణత, సత్యనిష్ట శైశవంలోనే నరేన్ మనసులో చెరగని ముద్ర వేశాయి. ఆమె ఒడిలోనే రామాయణ భారతం వంటి గ్రంథాలను నేర్చుకోవడమే కాదు, అవి బోధించే ధర్మ సూక్ష్మాలను అవపోసన పట్టారు. గొప్ప తల్లుల నుండే గొప్ప వ్యక్తులు జన్మిస్తారన్న నానుడిని నిజం చేసింది భువనేశ్వరీదేవి. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారు, వీరి తల్లి పుతలీబాయి. ఈమె గొప్ప దైవ భక్తురాలు, ఉత్తమ ఇల్లాలు. బాల్యంలో విన్న గ్రంథాలలోని విలువలు ఆయన మనస్సును హత్తుకునేలా చేశాయి. బాల్యంలో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి జీవితాంతం సత్యం, అహింస, శాంతి అనే సూత్రాలను పాటించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులను కదలించి భారతీయులకు స్వాతంత్ర భిక్ష పెట్టిన మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు. సత్యం, అహింసలని ఆయుధాలుగా చేసుకున్న మహాత్మా గాంధీ వ్యక్తిత్వం వెనుక ఆయన తల్లి పుతలీబాయి ధర్మాచరణ, ప్రోత్సాహం ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. మద్యం, మాంసం, మధులను ముట్టవద్దన్న ఆమె సందేశం విదేశాల్లో గాంధీ గారికి రక్షక కవచంలా పనిచేసింది. ఇక అత్యుత్తమ వ్యక్తిత్వం గల మరో మగువ జిజియాబాయి. శిల్పం చెక్కే ముందు రూపాన్ని మనసులో ఉంచుకున్నట్టుగా శివాజీ పుట్టబోయే ముందే అతని తల్లి జిజియాబాయి ఆ బిడ్డ వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ఊహించుకొని అదే విధంగా అతని జీవితాన్ని మలచింది. రాజనీతిని, ధర్మ నిరతిని, పరాక్రమాన్ని ఉగ్గుపాలతోనూ నేర్పింది. పరమత సహనాన్ని, స్త్రీల పట్ల గౌరవాన్ని కూడా నేర్పింది. ఒక తల్లి తలుచుకుంటే తన సంతానాన్ని ఎంత ఉన్నతంగా మలచగలదో జీవిత చరిత్రలో తెలుస్తుంది. సోందేవుడు యవనకాంతను బందీగా తెచ్చినందుకు శివాజీ ఆగ్రహించాడు. వెంటనే స్త్రీలను కించపరచడం సహించలేకపోవడం, స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదని చక్కని వ్యక్తిత్వం ఆయనలో తెలుస్తుంది. అలాగే ఆ యవనకాంతను సత్కరించడం చూస్తే పరమత సహనం కలవాడని మరియు చేతదిక్కిన బీజాపూర్ సర్దారును విడిచిపెట్టడాన్ని బట్టి శివాజీకి రాజ్యాకాంక్ష లేదని తెలుస్తుంది. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల పురుషుడిగా ఆమె తన బిడ్డ అయిన శివాజీని తీర్చిదిద్దింది. ఇటువంటి గొప్ప మాతృమూర్తులకు జన్మనిచ్చిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. ఇక మహాభారతంలో సత్యభామతో ద్రౌపది చెప్పిన మాటలు ఎన్నో స్త్రీ ధర్మాలు, ఆధునిక వనితలకు శిరోధార్యాలు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో మార్కండేయ మహర్షి పురాణ గాథలను వినిపిస్తుండగా ఆ సమయంలో సత్య సమేతుడై కృష్ణ పరమాత్మ విచ్చేశాడు. పురాణ కాలక్షేపం
పూర్తవగానే సత్యభామ ద్రౌపదితో, ద్రౌపది, నీవు ఉత్తమ ఇల్లాలిగా ఎలా పేరు తెచ్చుకున్నావు అనగా, ద్రౌపది ఎంతో ఓర్పుతో, సత్య, భర్త మనసు మనకు లోబడి ఉండాలనుకోవడమే పెద్ద బలహీనత. నేను నా ప్రవర్తన వల్లనే నీవు అనుకున్నట్లుగా ఉత్తమ ఇల్లాలినయ్యాను. నేను గృహిణీ ధర్మాన్ని బానిసత్వంగా ఏనాడు భావించలేదు. పైగా పరిధి పరిమితులు తెలుసుకుని ప్రవర్తించాను. మా అత్తగారి వంటి పెద్దల మాటలను ఏనాడు జవదాటలేదు. చివరకు సతుల చరిత అతి దుష్కరముల్ అనగా ఆడవారి నడవడిక మిక్కిలి జాగరూకతతో తీర్చిదిద్దుకొనవలసినది అని హితవు పలుకుతుంది. ఆ సాధ్వీమని చెప్పిన మాటలు అతివలందరికీ ఆదర్శాలే. అలాగే కుంతీదేవి పాండవుల వనవాసం ముగింపు సమయంలో కృష్ణుడితో ఇలా సందేశం పంపుతుంది. మీ రాజ్యం పోయినప్పుడు, జూదంలో ఓడిపోయినప్పుడు, రాజ్యం వదిలి అడవులకు వెళ్ళినప్పుడు కూడా నేను దుఃఖించలేదు. కానీ నిండు సభలో ద్రౌపది జరిగిన అవమానం సహింపరానిది. కాబట్టి ఒక క్షత్రియ కాంత దుష్టులను ఎలా అనగదొరుకుతుందో ధర్మంగా నడుచుకునే వారికి జన్మనిస్తుంది కనుక వారికి క్షాత్ర ధర్మాన్ని పరిరక్షించమని, పాటించమని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా స్వధర్మో నిధనం శ్రేయః ఆమె చెప్తుంది. అలాగే మార్కండేయ పురాణంలోని మదాలస తన పుత్రులకు ఆత్మతత్వాన్ని తెలిపే వాక్కులనే జోలపాట పాడి పెంచింది. చివరి పుత్రుడైన రాజధర్మాన్ని బోధించమని కృతధ్వజుడు కోరగా రాజధర్మం బోధించింది. చివరి దశలో వానప్రస్థాశ్రమానికి వెళ్లేటప్పుడు మదాలస చివరి పుత్రునికి ఒక ఉంగరం ఇచ్చి, విపత్కాలంలో దీన్ని తెరిచి చూస్తే ఒక సందేశం కనిపిస్తుందని చెప్పి వెళ్లిపోయింది. చివరి వాడు చాలా ఏళ్లు రాజ్యపాలన చేసి కష్టకాలం వచ్చినప్పుడు ఆ ఉంగరం తెరిచి చూశాడు. సత్సంగం ముక్తి కాముకం గురించిన సందేశం ఉంది. అతను కూడా రాజ్యాన్ని అతని పుత్రునికి అప్పగించి అతను కూడా పరివ్రాజకుడయ్యాడు. తల్లిదండ్రులు కావడిలో పెట్టి తన భుజాన పెట్టుకుని మోసి తీర్థక్షేత్రాలు చూపించిన శ్రవణుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఓం నమో నారాయణాయ మంత్రం పట్ల దీక్ష కలిగిన ప్రహ్లాదుడు వంటి పిల్లలకు ఈ దేశం జన్మనిచ్చింది. సర్వసంగ పరిత్యాగులు కూడా మాతృమూర్తికి మహోన్నత స్థానం ఇచ్చిన వారే. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, జగద్గురు ఆది శంకరాచార్యులు, భగవాన్ రమణ మహర్షి, ఇలా ఎందరెందరో ఆధ్యాత్మిక మహాపురుషులు భవబంధాలు దుఃఖహేతువులని చెప్పినా పేగుబంధాన్ని మాత్రం మినహాయించారు. వృద్ధాప్యంలో నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక ఆది శంకరాచార్యులు తన శక్తితో నది పాయను ఇంటి పక్కకు రప్పించగలిగారు. అలాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీరు తమ తల్లి కన్ను మూసే వరకు తమ దగ్గరే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకున్నారు. కొన్ని మాతృ హృదయాలు తమ ప్రేమ పరిధిని విస్తరించుకొని తమ పిల్లలతో పాటు మరెందరికో ప్రేమను పంచుతూ ఉంటారు. మహోన్నత నిర్వచనమిస్తాయి. ఉదాహరణకు ప్రేమమూర్తి మదర్ తెరిసా, దుఃఖ సీతమ్మ వంటి మహిళామూర్తులెందరూ స్త్రీలోకానికి మణిపూసలే. ఈనాటికి మన సమాజంలో చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మాతృమూర్తులే. చివరగా ఒక మహోన్నత సందేశమేమనగా, వనాల్లో విహరిస్తూ శ్రీరాముడు మైథిలిని తల్లివి కాబోతున్న నీకు ఏమి కావాలి అని ప్రేమగా అడిగాడు. జానకి, రఘువీర, పవిత్రమైన తపోవనాలను దర్శించాలని ఉంది, ఋషీశ్వరుల పాదసేవ చేయాలని అభిలషిస్తున్నాను అని కోరింది. తల్లి కాబోయే సమయంలో ఎలాంటి మానసిక స్థితిలో ఉండాలో తెలియజేసింది. సీతమ్మ లాంటి స్త్రీరత్నం మరొకరు ఉండరు. సీతమ్మ తల్లికి వందనాలు అర్పిస్తూ ఇంతటి మహోన్నత మూర్తుల చరిత్రను తెలుసుకున్నాం కదా. మాతృమూర్తులు, అలాగే పిల్లలు, మొత్తానికి కుటుంబము, ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆ ఆదర్శమూర్తుల బాటలో నడుద్దాం, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిద్దాం. మరింతవరకు వ్యక్తిత్వ నిర్మాణంలో మొదటి గురువు మాతృమూర్తి ఈ అంశం గురించి శ్రీమతి జి మనోజ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. అమ్మ అన్నమాట కమ్మనైన పాట
ఆకాశవాణి కర్నూలు కేంద్రం. విన్న ఆ పాట అమ్మ చిత్రం కోసం గీతా మాధురి ఆలపించింది. భావలహరిలో అమ్మ పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు వినండి, ముగ్గురు మునగాళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.
బతుకంత నిట్టూర్పై ఎడారైన బాధల్లో కన్నీరై చల్లార్చి గదే లేని గాథల్లో ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేలుపు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది అమ్మ అన్నది ఒక
కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట విన్న ఆ పాట బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడింది. రాజశ్రీ గీతం అది, సత్యం సంగీతం. చివరిగా మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన ఈ పాట విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ ఇది వచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. అమ్మ ప్రేమ ఆకాశమంతా, అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. అమ్మకు కాస్త ప్రేమ పంచుతాం చంద్రునికి ఒక నూలు పోగులా. మాతృదేవతలందరికీ శతదా సహస్రదా పాదాభివందనాలు. భావలహరిలో మీరింతవరకు మాతృదినోత్సవం సందర్భంగా పాటలు విన్నారు కదా. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. పిల్లలు వీళ్ళే అవుతుండగా అల్లరి నేనే చూస్తుండగా కన్నులతో